హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా H1B పెండింగ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ట్రంప్ వాళ్ళపై అప్డేట్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనేది మనం సార్ మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఆల్ ఓవర్ హైదరాబాద్లో H1Bకి సంబంధించి రిప్రజెంట్ చేసే ఒక్క పర్సన్ మీరు. సో మీరు మాత్రం ఇవ్వగలిగిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏంటి అంటే, ఇప్పుడు H1B పెండింగ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ట్రంప్ అనే పర్సన్ తీసుకున్న డెసిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి, ఎప్పుడు కూడా బుల్లెట్స్లా ఉంటూ ఉంటాయి. అలాంటి పర్సన్ ఇప్పుడు ఏం చేస్తారని చెప్పేసి వీళ్ళంతా భయపడుతూ కంగారు పడుతూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? ఇప్పుడు H1B వీసాలో ఇక్కడి నుంచి వెళ్ళటం అంటే ఇట్స్ దే ఆర్ అపాన్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఒక కంపెనీ తరపున వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ అస్యూమ్ దట్ ఒక సాఫ్ట్వేర్ అనుకుందామండి. సాఫ్ట్వేర్లో ఏంటంటే అక్కడ కావాల్సినటువంటి ఒక ప్యాకేజ్ని ఇక్కడ డిజైన్ చేశారనుకుందాం, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డిజైన్ చేసింది అనుకుందాం. వాళ్ళు డిజైన్ చేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అంటే మదర్ బేస్డ్ కంపెనీ ఎవరైతే డిజైన్ చేశారో ఆ కంపెనీని వాళ్ళు కాంట్రాక్ట్ ఎంటర్ అవుతారు. మీరు నాకు ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళందరినీ మాకు పంపించేసేసేయండి, వాళ్ళతో మీ ఎంప్లాయ్మెంట్ చేయించుకుంటాం, మళ్ళీ వేరే వాళ్ళంటే కన్ఫ్యూజ్ అవుద్ది, ప్రోగ్రామ్ అవుద్దని ఒక హై లెవెల్ ఎంట్రీ వీళ్ళు అగ్రిమెంట్ జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అదొక రకమైనటువంటి క్యాడర్ ఆఫ్ H1B వీసా పీపుల్. రెండేది ఏంటంటే సెకండ్, డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అక్కడ వెరిఫికుని సర్ఫ్ చేసుకుని అక్కడ ఎంప్లాయ్మెంట్ కాల్ అక్కడ డైరెక్ట్గా వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటాం. నేను చెప్తున్న ఫస్ట్ కేటగిరీకి ప్రాబ్లం వస్తుంది, సెకండ్ కేటగిరీకి ప్రాబ్లం రాదు. అంటే వీడి జాబ్ సర్ఫింగే అన్నది US జాబ్ సర్ఫింగ్ తోటి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ కంట్రీ ఏం చేస్తుందంటే కాల్ ఇస్తుంది, మీరు రండి ఈ కంట్రీకి రండి జాబ్ చేయండి అని కాల్ ఇస్తుంది. వాళ్ళకి ఏమి ఇబ్బంది రాదు. సెకండ్, ఫస్ట్లో మనం మాట్లాడుకున్నాం అంటే ఇక్కడ నుంచి కాంట్రాక్ట్ బేస్ మీద లిఫ్టప్ అయ్యి అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన వాళ్ళు, అంటే ఈ కంపెనీ రిఫర్ చేస్తారండి, ఈ కంపెనీ మీరు అక్కడ జాబ్స్ అక్కడ కొన్నాళ్ళు 6 months చేయండి, లేకపోతే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, క్లయింట్ తోటి ప్రాబ్లం ఉంది. క్లయింట్ అంటే అక్కడ ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ ఏదైతే అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి ఈ ఇండియన్ కంపెనీ ఏదైతే వీడే పంపుతాడు వాడు క్లయింట్ అక్కడ ప్రాబ్లం ఉందో ఒకసారి వెరిఫైడ్. క్లయింట్ ప్రాబ్లం వెరిఫికేషన్ 6 months ఉంటుంది ఆర్ 1 year ఉంటుంది. అయిపోయిన తర్వాత వాడు అలవాటు అయిపోయిన తర్వాత వాడు వెనక్కి పంపించేస్తాడు. లేదా ఒక్కోసారి ఏమవుద్దంటే US బేస్లో అక్కడ వీళ్ళ వర్క్ ఉంటున్నటువంటి వర్క్ షీట్ కంప్లీట్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే అక్కడ US బేస్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వండి, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి స్ట్రీమ్ లైన్లో తీసుకురండి అని చెప్పి పంపించేవాడు. వాళ్ళకి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఇది H1B తీసుకునేటువంటి వాళ్ళు జనరల్గా ఉండేటువంటి US వెళ్ళే వాళ్ళు మనకి కనపడేటువంటి సాఫ్ట్వేర్ సెక్టర్స్లో. కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్లో ఏమైందంటే కాంట్రాక్ట్ అయిపోయినా సరే వాళ్ళు ఆ కంపెనీతోటి ఒక 6 months నేను ఉంటాను, లేకపోతే 3 months ఉంటానని చెప్పి పర్మిషన్ తీసుకుంటారు. 3 months ఇచ్చిన తర్వాత ఓకే యూ కెన్ స్టే అండ్ ట్రై ఫర్ అదర్ రిసోర్సెస్. అక్కడ ఎగ్జామ్స్ ఉంటాయండి. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి నాన్ రెసిడెన్షియల్ US అంటే నాన్ ఇమిగ్రెంట్ US వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళు అంటే ఇంకా చాలా అంటే ఈ ఒక ఎక్స్ అనే క్యాండిడేట్ ఉంటున్నాడు అనుకోండి, ఆ ఎక్స్ అనే క్యాండిడేట్ ఉండేటువంటి వాడు కొన్ని ఎబిలిటీస్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ సంబంధించిన కంపెనీలు అక్కడ చాలా ఉంటాయి. వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ వెళ్ళి అపీర్ అయ్యి ఎగ్జామ్ రాసి మళ్ళీ అక్కడ కొత్త కంపెనీలో వాడి కెరీర్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వాడు ఇండియా వచ్చేసి ఇండియా రాలేని వాళ్ళకి పరిస్థితి. వీళ్ళకి ఏంటంటే ఒక 6 months గ్రేస్ పీరియడ్ ఇస్తుంది గవర్నమెంట్. 6 monthsలో మీరు ఎక్కడైనా సెటిల్ అవ్వండి, లేదా ఇండియాకి వచ్చేసేయండి. మనకి H1B వీసాతో ప్రాబ్లం ఎప్పుడూ లేదండి. అసలు H1B వీసా అంటే ప్రాబ్లం అనుకున్నారంటే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి తల్లిదండ్రులు మన ఐడి ద్వారా చెప్తున్నాను, మన డ్రీమ్స్ ద్వారా చెప్తున్నాను, వాళ్ళకి ఎప్పుడూ ప్రాబ్లం ఉండదండి. స్టూడెంట్ వీసా నుంచి వెళ్ళిన వాళ్ళకే ప్రాబ్లం ఇదంతా. అంతా ప్రాబ్లం ఉంటే స్టూడెంట్ వీసా వాళ్ళకి అక్కడ జాబ్స్ దొరక్క చిన్న జాబ్స్లో సెటిల్ అవ్వని వాళ్ళకి ప్రాబ్లం అంతా కూడా. ఎప్పుడు కూడా H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడు ఏ గవర్నమెంటు ఏ కంట్రీలోనూ ఆ ప్రాబ్లం రాదు. కాకపోతే ఒక భయం ఉంటుంది. వాటి స్టేట్మెంట్ ఎలక్షన్ టైంలో ఏం చేస్తారంటే ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్స్ నేను చెప్తున్నాను. అతను ఫ్లోరిడాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. అది ట్రంప్ తన ఎలక్షన్ స్పీచ్లో. మన ఇండియాలో ఎలక్షన్ స్పీచ్లో అక్కడ ఉండవు. ఇండియాలో వీళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు, అదే మనకన్నీ ఏంటంటే ఆ స్కీమ్లు కనబడతా ఉంటాయి, అవన్నీ ఎటు రావులే, దాంట్లో 1% ఏదో వస్తాయి. కానీ అక్కడ అట్లా కాదండి. వాడు చెప్పాడు అంటే సార్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ చెప్పాడు అంటే చాలా సీరియస్గా తీసుకుంటారు. అట్లాగా ఫ్లోరిడాలో అతను ఇచ్చిన మీటింగ్లో తను చెప్పింది ఏంటంటే ఫ్లోరిడాలో అదే చెప్పాడు, తర్వాత ఇంకొక కాలిఫోర్నియాలో కాదు ఇండీస్లో ఎక్కడో చెప్పాడు ఇదే స్పీచ్. ఏమంటాడంటే ఈ అబ్రాడ్ నుంచి ఇండియాకి వచ్చి US వచ్చిన వాళ్ళందరికీ నా టైం అన్నది బ్యాడ్ పీరియడ్ అన్నాడు.
చిన్న స్టేట్మెంట్. నా టైం నేను అంత ఊరినే వదల అందరినీ వెనక్కి తవరేస్తాను అన్నాడు. దీంతో H1B వీసా మీద ఉన్న వాళ్ళందరికీ ఒక టెన్షన్ క్రియేట్ అయింది. టెన్షన్ క్రియేట్ అయింది వాళ్ళకు కూడా కాదండి, ఈ స్టూడెంట్ వీసా మీద టెంపరీ జాబ్ మీద అని చెప్పాను చూసారా, వీళ్ళని కన్ఫ్యూజ్ చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఇండియన్ సొసైటీస్ ఉంటాయి మనకి, ఆటా లాగా, వాళ్ళ తెలుగు అసోసియేషన్ లాగా అక్కడ సొసైటీస్, తానా అవన్నీ, దే విల్ లుక్ ఆఫ్టర్ టు ఇండియన్ H1B వీసాలు బాగా చూసుకుంటూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే లోపల అక్కడ ఒక మీటింగ్ పెట్టుకుంటారు, తానా వాళ్ళు కానీ ఆటా వాళ్ళు కానీ మీటింగ్ పెట్టుకుని మన పరిస్థితి ఏంటి అంటే ఒక ఆందోళన వ్యక్తం చేస్తారు. చాలామంది వెళ్ళిపోవాల్సి వస్తుంది, మనం పంపించాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ కన్ఫ్యూషన్ తోటి ఏదో ఉంది. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం H1B వీసాలో ఉన్న వాళ్ళకి ఎటువంటి డోకా లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కమింగ్ ఫ్యూచర్లో ఒక ఇబ్బంది ఉంది. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ గురించి చెప్తున్నా. కమింగ్ ఫ్యూచర్లో ఏంటంటే ట్రంప్ లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ టర్మ్లో తన ప్రెసిడెంట్ చేశాడు. అక్కడ ఉండేటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఇండియా అక్కడ ఉండేటువంటి సెటిలర్స్కి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వండి రాదర్ దాన్ ఫారెన్ పీపుల్ అని చెప్పి ఒక లెక్చర్స్ ఇవ్వటం జరిగింది. దానికి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి కంపెనీలన్నీ కూడా అబ్రాడ్ వాళ్ళ కంపెనీలు, యూఎస్ వాళ్ళ కంపెనీలు, వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టారు. ఆటోమేటిక్గా ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు తగ్గుతారు కదండి, మీకు ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి హోప్స్ తగ్గుతుంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి తనకు అర్థమైపోయింది ఏంటంటే కంపెనీలు రివర్స్ అయినాయి ఆయనతోటి, మాకు కావాలి కాదు వాళ్ళకి పని చేయట్లేదు. ఇండియన్ ఒక్కడే పని చేస్తాడండి, అది మర్చిపోవద్దు దయచేసి. మన వాళ్ళు చాలామంది భయపడక అవ్వాల్సిన లేదని ఎందుకు చెప్తారండి, ఇండియన్ ఒక్కడే ఎంతసేపు చెప్పినా చేస్తాడు. ఓటీ అనేది మనకు తెలుసు, వాడికి ఓటీ తెలియదు. ఫ్రైడే అయ్యేసరికి క్లోజ్, మండే అయ్యేసరికి స్టార్ట్, 5 days వర్క్, 5 days 8 o'clock ఈవినింగ్ 4:30 ఏంటంటే క్లోజ్, పెన్ డౌన్. మన వాళ్ళు పాపం అది కంప్లీట్ చేసి వెళ్ళండి అంటే కూర్చొని చేస్తారు వాళ్ళు, అక్కడ వాళ్ళు చేయరు. అది ట్రంప్ లాస్ట్ ఇంక 1 year ఉందనగా కూడా అది గ్రహించేసేసి సరే నేను పాలసీ అది చెప్పాను, ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవ్వండి అన్నారు. అదే మళ్ళీ పునరావృతం అవుతుందంటే ఫస్ట్ ఇండియన్స్ అందరూ కూడా మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు, మీరు ఎక్సెస్ స్టే ఉన్న వాళ్ళందరూ ఇండియా వెళ్ళిపోండి అని చెప్పిన వాళ్ళని తవరేసిన వైనం మళ్ళీ వస్తుందేమో అని ఒక భయంతో మనం అందరం ఒక ఆదుర్తలో ఉన్నాం తప్ప నథింగ్ విల్ హ్యాపెన్ దెర్ ఈస్ ఎవ్రీ హోప్స్. అండ్ అందుట్లో ఇప్పుడు ఉండేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఏఐ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇండియాలో వరల్డ్లో ఏఐ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన కంట్రీ ఇండియాయే. ఏఐ మీద అంత ఫోకస్ ఏ కంట్రీ పెట్టలా. ఏఐ స్టూడెంట్స్ ఆర్ దేర్ రెడీ నౌ, బట్ అబ్రాడ్లో ఏఐ స్టూడెంట్స్ ఇంకా లేరు. ఏఐ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఇండియాకే హోప్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నా సరే మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే H1B వాళ్ళు ఎంతో కొంత మీరు భయపడాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ సార్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ కావాలి, ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఇన్ ప్రాక్టికల్ ఇన్ రియల్ పర్సన్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకున్న సిచ్యువేషన్స్, మీకున్న అకామిడేషన్స్ వాటిని బట్టి ఇంకా డిఫరెంట్ వేరియబుల్స్ అన్ని మీకు అప్లై అవుతుంటాయి. కాబట్టి స్పెసిఫిక్గా పర్సనల్గా మీరు సార్ని కలిసి దాని ద్వారా మీ యొక్క క్వశ్చన్కి సొల్యూషన్స్ అన్ని మీరు తెచ్చుకోవచ్చు. దానికి సంబంధించి అయితే మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్తో మాట్లాడవచ్చు. అండ్ తప్పకుండా సార్ H1B వాళ్ళకి ఈ కంపెనీస్ అనే ఒక బ్యాకప్పే కాకుండా ఇంకా ఎలాంటి విషయాలు ఉన్నాయనేది కూడా వచ్చే ఎపిసోడ్లో మనం డిఫరెంట్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ విరాట్.